ట్రైన్లోంచి విసిరేసిన టెంకాయ బయట వెళ్తున్న ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వాసాయ్, పంజు ఐలాండ్కు చెందిన సంజయ్ భోయిర్ అనే యువకుడు శనివారం ఉదయం 8:30 ప్రాంతంలో నాయిగావ్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కనే రైల్వే బ్రిడ్జ్ ఉంది. అతడు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రైల్లోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన డిఎం పెటిట్ ఆసుపత్రికి తరలించారు. సంజయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ముంబైలోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే తనకు బలమైన గాయమయ్యి రక్తం బాగా పోవడంతో చికిత్స పొందుతూ ఆదివారం అతడు చనిపోయాడు. సంజయ్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రైలు నుంచి వస్తువులు బయటపడేసే వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.